వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను వరుణ్. ఈ డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసు వ్యవహారంలో ప్రధాన నిందితుడుకున్న ఎస్ఐపి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మూడోసారి సిట్ విచారణకు హాజరవుతున్నారు. అయితే శనివారం జూబ్లీహిల్స్ పిఎస్లోని సిట్ కార్యాలయంలో విచారణ జరుగుతుంది. ఇక సిట్ అధికారులు ఎలాంటి ప్రశ్నలు వేస్తారనే దానిపై ఉత్కంఠ రేపుతుంది. నిన్న మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ప్రభాకర్ రావు ఆదేశాలతోనే హార్డ్ డిస్క్ ధ్వంసం చేశామని ప్రణీత్ రావు అధికారులకు చెప్పినట్లు సమాచారం. ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావు విచారణ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక దీంతో ప్రభాకర్ రావు విచారణ నేడు కీలకంగా మారనున్నది. ఇక తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు సిట్ దూకుడు పెంచింది. కేసు వ్యవహారంలో ప్రధాన నిందితుడుకున్న ఎస్ఐపి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును మూడోసారి సిట్ విచారణ హాజరయ్యారు. అయితే ఇక శనివారం జూబ్లీహిల్స్ పిఎస్లోని సిట్ కార్యాలయంలో విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, ఎలాంటి ప్రశ్నలు వేస్తున్నారు? అదేవిధంగా ఇప్పుడు కీలకంగా మారింది అంటున్నారు. సో ఎవరైనా పేర్లు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఎన్ని గంటల వరకు యొక్క సిట్ విచారణ జరుగుతుంది?
రైట్ వరుణ్, తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా సిట్ దూకుడు పెంచింది. దీంట్లో A1 గా ఉన్న ప్రభాకర్ రావు, మాజీ SIB చీఫ్ ప్రభాకర్ రావుకు సంబంధించి కూడా ఈసారి మూడోసారి విచారణ చేస్తా ఉన్నది. జూబ్లీకి సంబంధించి కూడా PS లో విచారణ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది సిట్. నిన్న సంబంధించి కూడా A2 గా ఉన్న మాజీ DSP ప్రణీత్ రావుకు సంబంధించి కూడా సిట్ విచారణ చేసింది. దాంట్లో పలు అంశాలకు సంబంధించి కూడా కీలకంగా ఏదైతే సమాచారాన్ని రాబట్టారు. దాంట్లో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది, ఎన్ని నెలల నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడం జరుగుతుంది, ఎవరు సంబంధించి కూడా కీలకంగా పాత్రదారులు కావచ్చు, సూత్రధారులు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎవరు ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేయవలసి వచ్చింది. దీనికి SOT సంబంధించి కూడా ఈ టీంని ఏర్పాటు చేయడం అని ఎవరు చెప్పారనేది కూడా పలు కీలకంగా నిన్న ఏదైతే సిట్టు విచారణలో ప్రణీత్ రావు వద్ద అన్ని అంశాలను కూడా సిట్టు నిన్న విచారణలో రాబట్టింది. ఈ రోజుకు సంబంధించి కూడా మాజీ SIB చీఫ్ ప్రభాకర్ రావుకు సంబంధించి కూడా విచారణ చేస్తా ఉన్నది. నిన్న ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఈ రోజు విచారణ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. నిన్న సంబంధించి కూడా కీలకంగా అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి దీంట్లో జడ్జిలు కావచ్చు, ఏదైతే గత ప్రభుత్వం వ్యవహరించిన ప్రతిపక్ష పార్టీ నేతలు కావచ్చు, మిగతా సంబంధించిన ప్రముఖులు, అలాగే జర్నలిస్టుల ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా గుర్తించారు. దాంట్లో 200కు పైగా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ 200 ఫోన్లకు పైగా కూడా ట్యాపింగ్ జరిగినట్టుగా కూడా నిన్న ప్రణీత్ రావు సంబంధించి కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి నిన్న ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అంటే నిన్న బీజేపీ నేతలు ధర్మపురి అరవింద్ తో పాటుగా జితేందర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. గత ఉప ఎన్నిక సంబంధించి హుజూరాబాద్ ఉప ఎన్నిక సంబంధించి ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా కూడా SOT టీం గుర్తించడం జరిగింది. అధికారులకు సంబంధించి కూడా అప్పుడు సంబంధించి ఎన్నికలకు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి బీజేపీ పార్టీ అలాగే ఇతర కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్య నేతల ఫోన్లు ట్యాపింగ్ అయినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా సూత్రధారుడు కావచ్చు, పాత్రధారిని వెతికే పనిలో కూడా ఇప్పుడు సిట్ నిమగ్నమైంది. ఇప్పటికే పలు కీలకంగా ప్రభాకర్ రావుకు సంబంధించి కూడా ఆయన 15 ఏళ్ళు తర్వాత తెలంగాణకు రావడం జరిగింది. ఇప్పుడు ఆయనకు సంబంధించి కూడా 30వ తేదీ వరకు టైం ఏవైతే సుప్రీంకోర్టు టైం పెట్టింది కాబట్టి ఆ సమయంలోనే కీలకంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా చర్యలు తీసుకునేందుకు వైపు సిట్టు నిమగ్నమైన నేపథ్యం అయితే కనిపిస్తుందో. దీంట్లో ప్రధానంగా ఏదైతే విచారణకు సంబంధించి నిన్న ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, దాదాపుగా దాంట్లో 200 మందికి సంబంధించి కూడా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అయినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. ఇక నిన్న ప్రణీత్ రావు స్టేట్మెంట్ లో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ జరిగిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది, వెంటనే హార్డ్ డిస్కుల ఎందుకు ధ్వంసం చేయవలసి వచ్చింది, హార్డ్ డిస్క్ సంబంధించి ఎందుకు విరగట్టవలసి వచ్చింది అనే పైన కూడా పూర్తి స్థాయిలో నిన్న సిట్ అధికారులు ప్రణీత్ రావు వద్ద కూడా ఇవి ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదే అంశం పైన కూడా ఈ రోజు ప్రభాకర్ రావుకు సంబంధించి అంటే గత ప్రభుత్వంలో ఎవరు చెప్తే ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది, ఫోన్ ట్యాపింగ్ వల్ల ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ జరిగింది, దీంట్లో లావాదేవీలకు సంబంధించి అంటే గత వ్యాపారవేత్తలకు సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళకి సంబంధించి కూడా బెదిరింపులకు గురి చేసి నగదు సంబంధించి కూడా వాళ్ళను తీసుకున్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరు ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, వ్యాపారవేత్తల ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇక గత ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి కూడా నేతల ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా దాదాపు 200 మంది వరకు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు సిట్ అధికారులు చెప్తున్నారు. దీంట్లో అసలు వాస్తవం ఉందా? దాదాపు నిజంగా 200 మంది ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటారా? ఖచ్చితంగా అంటే గత ప్రభుత్వం సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలకంగా మారింది. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటైందో దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కూడా ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసింది. ఎందుకు ఫోన్ ట్యాపింగ్ అనేది కూడా కీలకంగా గత ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్ల కొంతమంది సంబంధించి కూడా పరువు నష్ట దావా కేసులు వేశారు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల వరకు వచ్చింది. గత ప్రభుత్వానికి సంబంధించి ఎందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ చేయవలసి వచ్చింది, ప్రతిపక్ష నేతలే టార్గెట్ గా ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయవలసి వచ్చింది, న్యాయవాదుల ఫోన్ ట్యాపింగ్ చేసి న్యాయవాదులకు సంబంధించి కూడా బెదిరింపులు చేసినట్టుగా కూడా సిట్టు విచారణలో కూడా తేలింది. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి కూడా ప్రభాకర్ అంటే కీలకంగా ఇలా ఎవరు నిందితుడిగా ఉన్నారు, ఎవరు దోషిగా తేలబోతా ఉన్నారు, ఎవరు చెప్తే గత ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరు ఆదేశిస్తే ఫోన్ ట్యాపింగ్ చేయవలసి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ప్రభుత్వం కూలిపోయిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇప్పుడు కొనసాగుతున్న మాజీ చీఫ్ ప్రభాకర్
ప్రభాకర్ రావుకు సంబంధించి కావచ్చు, ప్రణీత్ రావుకు సంబంధించి ఆ హార్డ్ డిస్క్లను ఎందుకు ధ్వంసం చేయవలసి వచ్చింది, దానిలో కీలకమైన ఆధారాలు ఉంటాయి, వాటన్నిటిని ఎందుకు ధ్వంసం చేయవలసింది. ఒకవైపు ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఏదైతే టీం ఏర్పాటు చేసిందో దాంట్లో ఎట్లాంటి సంబంధించి నేతలకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా ఆధారాలను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసింది. దానికి సంబంధించి కూడా వివరాలు రాబడతా ఉన్నారు. రెడ్డి గిరీష్, అయితే మీరు అన్నట్లు ప్రణీత్ రావు ఆదేశాలతోనే ఈ యొక్క ప్రభాకర్ రావు హార్డ్ డిస్క్ లో ధ్వంసం చేస్తున్నట్లయితే చెప్తున్నారు. సో దీని మీద ప్రత్యేకంగా ఎలాంటి దర్యాప్తు చేయబోతున్నారు? ఆల్రెడీ ఒకసారి తీసుకెళ్లి చూపించినట్లు, ఎక్కడ పడేసారో కూడా చూపించినట్లు కూడా ఒకసారి కథనాలు వచ్చినాయి. సో నిజంగా ప్రత్యేకంగా ఈ హార్డ్ డిస్క్ ల ధ్వంసం మీద ఎలాంటి దర్యాప్తు చేయబోతున్నారు సిట్ అధికారులు? ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఒకవైపు ఏదైతే ప్రణీత్ రావు కావచ్చు, బెయిల్ బయట ఉన్న సంబంధించి కూడా రాధాకృష్ణరావు, భుజంగరావుకు సంబంధించి కూడా కీలకంగా సిట్టు విచారణ చేసింది. వాళ్ళు అరెస్ట్ అయ్యారు, జైలు నుంచి బెయిల్ పైన కూడా విడుదలైన నేపథ్యం ఉంది. వీళ్ళంతా స్టేట్మెంట్ అంటే వీళ్ళిచ్చిన స్టేట్మెంట్, ప్రణీత్ రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, రాధాకృష్ణరావు, ఈ ముగ్గురు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు సిట్టు విచారణ జరుగుతూ ఉన్నది. వీళ్ళంతా పూర్తిగా దీనికి మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావే కీలకంగా ఉన్నాడు. ఆయన ఆదేశిస్తేనే మేము ఫోన్ ట్యాపింగ్ చేశాము. ఆయనకు సంబంధించి ఎవరైతే వివరాలు ఇస్తారో, ఫోన్ నెంబర్లు ఇస్తారో, ఆ ఫోన్ నెంబర్లను ఆధారంగా కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడం పూర్తిగా A1 గా ఉన్న ప్రభాకర్ రావుకి సంబంధించి ఆదేశాల మేరకే ఇవన్నీ చేశామని కూడా ఆ స్టేట్మెంట్ ఏదైతే సిట్ విచారణకు సంబంధించి కూడా అంశాలన్నిటి కూడా రాధాకిషన్ రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పటికే 2 సార్లు ప్రభాకర్ రావుకి సంబంధించి కూడా విచారణ చేసింది. దీంట్లో కీలకంగా ఎంతమంది ఫోన్ ట్యాపింగ్ చేశారు, దీంట్లో లావాదేవీలకు సంబంధించి కూడా ఎవరెవరిని బెదిరింపులకు గురి చేసి డబ్బులు వసూలు చేశారు, న్యాయవాదులకు సంబంధించి ఏ కేసు విషయంలో న్యాయవాదులను బెదిరింపులకు గురి చేశారు, వాళ్ళకి సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు. కీలకంగా ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ముఖ్య నేతల ఫోన్ ట్యాపింగ్ అయినట్టుగా కూడా స్వయంగా గుర్తించిన వాళ్ళంతా కూడా వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడం జరిగింది. వైపు బీజేపీకి సంబంధించి కూడా హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి ఏదైతే రఘునందరావు కావచ్చు, మిగతా సంబంధించిన నేతల ఫోన్లు బైపోల్ జరుగుతున్నప్పుడు హుజూరాబాద్ లో అలా ఫోన్ ట్యాపింగ్ చేశారు. పూర్తి స్థాయిలో నిన్న ప్రణీత్ రావుకి సంబంధించిన స్టేట్మెంట్ లో కూడా ఈ అంశాన్ని చెప్పడం జరిగింది. అంటే దాదాపుగా 200 మందికి పైగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా కూడా ప్రాథమికంగా సిట్ గుర్తించడం జరిగింది. దీంట్లో ఈ ముగ్గురు స్టేట్మెంట్ ఏవైతే ఇచ్చారో హార్డ్ డిస్కులకు సంబంధించి కావచ్చు, ప్రభాకర్ రావుది ఇది చాలా కీలకమైన విచారణ అన్నట్లు తెలుస్తోంది. ఈ విచారణలో భాగంగా ఎవరైనా పేర్లు మళ్ళీ ప్రస్తావించే అవకాశాలు కనిపిస్తుందా? ఎందుకంటే ఆల్రెడీ కూడా కొంతమంది బెయిల్ మీద ఉన్నారు, కొంతమంది విచారించారు. బట్ మళ్ళీ ఏమన్నా విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎవరైనా కీలకమైన వ్యక్తుల పేర్లు దీంట్లో ఏమైనా బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా సిట్కి సంబంధించి కూడా దీంట్లో ప్రధానంగా సూత్రధారుడికి వెతుకులాటలో పడింది. దానికి సంబంధించి కూడా వేగం పెంచింది. ఇప్పటికే 2 సార్లకు సంబంధించి కూడా ప్రభాకర్ రావును విచారణ చేసింది. దీంట్లో A1 గా కీలకమైన నిందితుడు ప్రభాకర్ రావు. ఇంత ముగ్గురు ఇచ్చిన స్టేట్మెంట్ లో కూడా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే చేశామని కూడా వాళ్ళు స్పష్టంగా సిట్ విచారణలో చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు సంబంధించి ప్రభాకర్ రావుకి సంబంధించి కూడా ఎంక్వైరీ జరుగుతుంది. విచారణలకు సంబంధించి కూడా పలు కీలకంగా అసలు దీంట్లో ఆ డిస్కులను ధ్వంసం ఎందుకు చేయవలసి వచ్చింది, ఆ డిస్క్ లో ఎట్లాంటి సమాచారం నిక్షిప్తమైనది అన్నది కూడా పూర్తిగా ఆ వివరాలన్నీ రాబట్టే పనిలో పడ్డది. ఫోన్ ట్యాపింగ్ అంటే మెయిన్ గా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎందుకు చేయవలసి వచ్చింది, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి స్పెషల్ గా ఒక టీం ఏర్పాటు చేశారు. ఈ టీంను ఎవరు ఆదేశాల మేరకు ఏర్పాటు చేయవలసి వచ్చింది, మీకు ఎవరు ఆదేశిస్తే ఫోన్ ట్యాపింగ్ చేయవలసి వచ్చింది, అలాగే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎవరెవరు ఫోన్లు అంటే ప్రత్యేకంగా ఈ స్పెసిఫిక్ పర్సన్ ఫోన్ ట్యాపింగ్ చేయాలని కూడా ఎవరు ఆదేశాలు ఇస్తే ఇదంతా చేయవలసి వచ్చిందనేది కూడా పూర్తిగా దీనికి సంబంధించిన సూత్రధారిని వెతుకులాటలో సంబంధించి కూడా సిట్ విచారణ జరుగుతూ ఉన్నది. ఇప్పటికే ఇక్కడ వైపు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు, మరోవైపు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా కూడా ప్రభాకర్ రావును ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది. ఒకవైపు సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా ప్రభాకర్ రావుకి 30 అంటే ఈ నెల 30వ తేదీ వరకు సంబంధించి కూడా అరెస్టు చేయొద్దు, విచారణ చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి 30వ తేదీ లోపల
ఒకవైపు పూర్తి స్థాయిలో ఈ ఫోన్ ట్యాపింగ్ వెనుక ఎవరున్నారు, అక్కడ సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ ఎవరు ఆదేశాల మీకు జరిగాయి అనేది కూడా పూర్తిగా వివరాలు రాబట్టే పనిలో కూడా సిట్ నిమగ్నమైంది. ఈ రోజుకు సంబంధించి కూడా ప్రభాకర్ విచారణ కొనసాగుతున్నది. పలు కీలక అంశాలపైన కూడా ఆయన స్టేట్మెంట్ రాబడతా ఉన్నారు. ఇద్దరు ముగ్గురు ఇచ్చిన స్టేట్మెంట్ కు సంబంధించి ప్రభాకర్ ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది. దీనికి సంబంధించి కూడా అసలైన సూత్రధారిని కనుగొనే పనిలో కూడా సిట్ నిమగ్నమైంది. కాబట్టి ఇప్పుడు కీలకంగా ప్రభాకర్ రావు ఇచ్చే ఏదైతే స్టేట్మెంట్ ఉంటుందో అది కీలకంగా మారబోతా ఉన్నది. దీంట్లో ఎవరు ఉన్నారు అనే పైన కూడా తేలితే ఖచ్చితంగా శిక్ష పడే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా తీసుకుంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ పదే పదే ఈ అంశాన్ని కూడా తీసుకొచ్చింది. ఫోన్ ట్యాపింగ్ జరుగుతా ఉన్నది రాష్ట్రంలో. వాళ్ళ కీలకంగా న్యాయవాదులు కావచ్చు, వ్యాపారవేత్తలను బెదిరింపులకు గురి చేస్తా ఉన్నారు. ఒకవైపు సినీ తారల ఫోన్ ట్యాపింగ్ అయితే ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్లకు వేధింపులకు గురి చేస్తా ఉన్నట్టుగా కూడా గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నేతలు సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన వెంటనే సిట్ దీనికి సంబంధించి కూడా సిట్ విచారణ కమిటీని వేసింది. పూర్తి స్థాయిలో ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా దీని వెనక ఎవరున్నా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, పనిష్మెంట్ ఇస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సిట్ ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రభాకర్ రావు ఈ రోజు కీలకంగా స్టేట్మెంట్ మారే అవకాశాలు అయితే ఉన్నాయి. వరుణ్, థ్యాంక్ యూ ఫర్ ది క్లియర్ అప్డేట్. ఇక జలగణనకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు మొదలుపెట్టారు. జనాభా లెక్కలో కీలకమైన ఎన్యూమిలేటర్లను ఎంతమంది అవసరమైన ప్రాథమికంగా లెక్క వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 75,000 బ్లాకుల ద్వారా జనగణన చేయాల్సి ఉంటుందని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. బ్లాకులు కొంచెం అటు ఇటుగా మారుతాయని, దీంతో పాటుగా 5% ఎన్యూమిలేటర్లను రిజర్వ్లో ఉంచుకోవాల్సి ఉంటుందనే అంచనాతో దాదాపు 85,000 మంది ఎన్యూమిలేటర్లు అవసరమవుతారని అంచనా వేశారు. వారిలో పాటుగా మున్సిపల్ కమిషనర్లు, అదేవిధంగా తహసీల్దారు, ఇతర మండల జిల్లా స్థాయి అధికారులు అందరూ కలిపి 5,000 మంది వరకు అవసరమవుతారని లెక్కలు వేశారు. వారిలో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 90,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు జనాభా లెక్కల్లో నిమగ్నం కావాల్సి ఉంటుందని జనాభా లెక్కల అధికారులు తెలిపారు. ఈరోజు జనాభా లెక్కలో పాల్గొంటున్నందుకు కేంద్ర ప్రభుత్వం వేతనాలకి అదనంగా మరికొంత మొత్తాన్ని చెల్లించనున్నారు.
ఇక జనగణనకు అధికారులు సిద్ధం